ఏదైతే ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర సమావేశానికి విచ్చేసిన అందరికి కూడా ముందుగా తెలంగాణ ఉద్యమ అభివందనాలు, అదేవిధంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఎందుకంటే మన పోరాటం అనేది విజయవంతం అయింది కాబట్టి, ఇంకా కమిటీ అనేది అతి త్వరలో వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మన కృషి, అదేవిధంగా 69 ఉద్యమకారులు, 69లో చనిపోయిన ఉద్యమకారులు, అదేవిధంగా మలిదశలో చనిపోయిన వాళ్ళు, అదేవిధంగా కేసులు జైల్లో కూడా ఉండడం కూడా చాలా త్యాగంతో కూడుకున్న పని. చనిపోవడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే ఇలా వాళ్ళందరూ ఉంటే తెలంగాణ చూసి ఇలా ఎంతో సంతోషించేటవాళ్ళు. అయినా ఎంతో మంది ప్రొఫెసర్ జయశంకర్ అన్న కూడా ముందే కాలం చేసినారు. అది కూడా చాలా బాధాకరమైన విషయం. కేశవరావు జాదవ్ గారు, అదేవిధంగా ఏదైతే కాళోజీ నారాయణరావు గారు, మహిళలు బెల్లిల తక్క, శ్రీకాంతాచారి, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా త్యాగదనులు. ఇంకా ఎంతో మంది పేరు పేరున అంటే ఇంకా సమయం లేదు కాబట్టి మళ్ళీ ఒకసారి దానికోసం అనేది పుస్తకం కూడా మనం ఆవిష్కరించుకోబోతున్నాం అతి త్వరలో. దానికి కూడా మన రచయితలు, మన వాళ్ళు, మన కమిటీలో ఉన్న వాళ్ళే రాస్తున్నారు కాబట్టి అది కూడా చాలా పెద్ద ఎత్తున మనం ఆ బుక్ రిలీజ్ ఫంక్షన్ చేసుకోవాలి. యాదన్న కూడా చాలా పెద్ద కళాకారుడు. డోలు దెబ్బ అనేది మెదక్ జిల్లా వాసి. నిజంగా కూడా ఆయన మనకు ఇంపార్టెంట్ మీటింగ్లకు ప్రతి ఒక్కటి అటెండ్ అయ్యాను. వాళ్ళు కూడా ఇంకా రాబోయే కాలంలో కూడా అన్న నేను మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నా, ఇక్కడ వచ్చిన వాళ్ళకే కాకుండా మన జిల్లాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మనది ఈ 250 గజాలు, ఈ పెన్షన్లు, ఆ హెల్త్ కార్డు తోటి అయిపోలేదు. ఇది ఒక స్టేజ్ వరకే. ఇది అయినాక కూడా మనము రాబోయే తరానికి, తెలంగాణ వాళ్ళందరికీ కూడా రాబోయే తరానికి మనం చాలా విషయాలు అందించే దిశలో మనం ప్రయాణం చేయాలి. ఎందుకంటే హెల్త్, ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఇంకా ఉపాధి ఇది ప్రధానం. వాస్తవానికి విద్య, వైద్యానికి మనకు లక్షలు కుటుంబాలు జీవితాలే ఆగమైపోతున్నాయి. ఇవాళ కూడా మన దాంట్లో అందరికి తెలుసు, ఎవరెవరైతే ఇబ్బందులు పడుతున్నారో పెద్ద మనుషులు కానీ మన సొంతంగా కూడా ఇక్కడ ఉద్యమాల్లో పనిచేసిన వాళ్ళకు కూడా వివిధ ఆరోగ్య కారణాలు ఉన్నా నిజంగా కూడా వాళ్ళు ఆరోగ్యం బాగాలేకున్నా పనిచేస్తున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా ఇది ఒకటి సాధించుకుందామనే దృష్ట్యా రాబోయే తెలంగాణ పిల్లలకు మనం ఏం ఇస్తాం? మనల్ని అందరూ మోసం చేసిన వాడే. ఎందుకంటే అటు టీఆర్ఎస్ మోసం చేసింది, ఎందుకంటే ఉద్యమం లేదు రాజకీయమే అన్నాడు. సరే అట్లన్నా తెలంగాణ ఉద్యమకారులకు ఏదైనా చేస్తాడంటే అది చేయలేదు. దాన్ని బీఆర్ఎస్ కింద తీసుకుపోయిండు. ఆ తర్వాత ఇవాళ కూడా కొన్ని కుట్రలు జరుగుతూ ఉన్నాయి. మన హైదరాబాద్ ను కూడా కేంద్ర పాలిత ప్రాంతం చేసే దిశగా దాని కోసం కూడా మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు మనం నిర్వహించాల్సిన అవసరం ఉన్నది. దీనికి అందరికి కూడా మీరు తోడ్పాటు అందిస్తారని చెప్పి, ఎందుకంటే న్యాయం, ధర్మం, చిత్తశుద్ధితోటే మనం ముందుకు పోతున్నాం. ఇక్కడ మనకి ఏమీ లేదు. ఎందుకంటే ఎప్పుడైతే హైదరాబాద్ కేంద్ర పాలిత పోతాం, మన తలకాయ తీసినాక ఇంకా మనం ఉండేందుకు బతుకుడేందుకు. కాబట్టి ఆ కోణం కూడా ఏదైతే ఈ ప్రభుత్వాలు చేస్తున్నాయో ఖచ్చితంగా దాన్ని కూడా ఎండగట్టాలి. అన్నిటి మీద ఇప్పుడు ఏదైతే అనుకున్నామో, తెలంగాణ రాకముందు అనుకున్నామో, విద్య, వైద్య, నీళ్లు, ఉపాధి, చదువులు, ఎంతో మంది ఇలా నిరుద్యోగ సమస్య కూడా మనం పోరాడాల్సిన అవసరం అతి తొందరలో ఉంది. ఆల్రెడీ మనం ఇన్వాల్వ్ అవుతున్నాం, ఆల్రెడీ అయినాం. భద్రన్న కూడా విద్యార్థులది, నిరుద్యోగులది ఆ కమిటీ కూడా వాళ్ళు తీర్మానం చేసి దాన్ని కూడా వస్తారు. కాబట్టి మనం ఒక మద్దతుగా, ఎందుకంటే చేత కానప్పుడు మన జిల్లాల్లోనే మనం దానికోసం ఖండిస్తూ, జిల్లాలలో అయితే ఈజీ కదా, చేతగాని కొంచెం ఎక్కువ దూరం ప్రయాణం చేయలేం కాబట్టి ప్రయాణం చేయని వాళ్ళకు ఎప్పుడైనా ఆరోగ్య స్థితి లేనప్పుడు జిల్లాల్లో వాళ్ళు పాల్గొనాలి. మిగతా వాళ్ళందరూ హైదరాబాద్, ఎందుకంటే హైదరాబాద్లో ఏది చేసినా సంచలనం. ఇంటెలిజెన్స్ పోతుంది, ఎస్బీ పోతుంది, ఇంకోటి పోతుంది. తెలంగాణ అంతా అన్ని రాజకీయ నాయకులు అందరూ హైదరాబాద్లో, మంత్రులు, ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు అందరూ కూడా హైదరాబాద్లోనే ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో మీరు మళ్ళీ ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకంటే ఉద్యమకారులుగా, ఉద్యమ సంఘాలుగా, వ్యక్తులుగా, మహిళలుగా, ఎందుకంటే మీరందరూ నిజంగా కూడా చెప్తున్నా, మా అమ్మ కూడా తెలంగాణ ఉద్యమకారురాలు, మా నాన్ననే కాదు మా అమ్మ కూడా. నిజాం కాలేజీలో ఆ రోజులనే టీఆర్ గ్యాస్ చెల్లు. ఇప్పుడు నేను పుట్టలో ఉన్నప్పుడు నేను 69 ఉద్యమకారుని కాదు, నేను 69లో పుట్టిన. అందరూ ఏమనుకుంటారంటే నా తెల్ల మిసాలు గడ్డంతో నేను 69లో కూడా నేను 69లో నేను 96 నుంచి ఉద్యమంలో ఉన్నా, 95 నుంచి ఉన్నా. కాబట్టి ఖచ్చితంగా మనము చాలా మంచి నిర్ణయం. ఇంకో 8 నెలల దాకా ఎంత గట్టిగా కొట్లాడాల్సి వస్తుందో, ఏది తగలబెడదాం, ఏది తగలకూడదాం అనే దాంట్లో కూడా మేము తయారైనట్టుమే. కానీ అది లేకుండానే ఇది వచ్చింది కాబట్టి ఇది ఒక చాలా సంతోషం. ఎందుకంటే మళ్ళీ ఒక రక్తం అవుతుంది, జైళ్ళ పాలు, కేసులు,
మళ్ళీ మమ్మల్ని కూడా తిట్టుకుంటారు కదా, ఈడ పిచ్చిలోడి వచ్చి మళ్ళీ అదే మొదలు పెట్టిండని. కాబట్టి అది లేకుండానే మనం ఏదైతే ఇవాళ జిల్లాల నుంచి హైదరాబాద్లో కూడా మనం ఎంతో గర్వకారణం. కాబట్టి ప్రోగ్రాంలు మనము చేసినన్ని ప్రోగ్రాంలు జనాలతోటి ఎవ్వరు చేయలేదు. ఎవరికాడు గొప్పలు చెప్పుకుంటుడు. ఇవాళ ఆ రోజు కూడా 250 గదాలు పెన్షన్లు పెట్టించింది మనమే. రేపటి నుంచి మీకు అందరికి కూడా వస్తాయి. మీరు అందరూ కూడా సోషల్ మీడియాను మనం వాడతలేము. వాడకపోయే వరకు ఏమవుతుంది, మనం పబ్లిసిటీ చేసుకోకపోతే ఏమవుతుందంటే, ఇగో సత్యనారాయణ కూడా అడగండి, అప్పటి నుంచి పరిచయం ఇవ్వాలంటే కూడా ఆయన మొన్న నాకు ఫోటోలు పెట్టి, నా ఫోటో నా దగ్గర లేదు. ఆయన సాగర్జీ మేము పని చేసిన ఫోటోలు ఆయన పెడితే 2-3 వేసినాం. ఇంకా అన్నయ్య దగ్గర ఉన్నాయి, సాగర్ అన్న కూడా ఫోటోలు తెస్తున్నాడు. కాబట్టి మీకు అందరికి వేస్తాము, ఆ మ్యాటర్ కూడా పెడతాం. అన్ని గ్రూపులలో ఫార్వర్డ్ చేయాలి. మనం ఏమంటారు, వెనుక మందం కూడా మనం అవద్దాం చెప్తలేము. మనం ఏం చేసినా చెప్పుకోనికి ఎందుకు సిగ్గు మనకు. నిజంగా కొందరు ఇంకా సిగ్గుపడుతున్నారు, ఏం వేస్తామన్నా ఏంది, అరే ఇంకా మీరు వేయకపోతే మేము చెప్పుకొని వేసుకోవాలన్నా అనేది కూడా అడుగుతున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఆ డ్రాఫ్ట్లనే తయారు చేసి మీకు అందరికి వస్తాయి. గ్రూపులు మీకున్న దాంట్లో ఫార్వర్డ్ చేయండి. ఇది ఒకటే కాదు కదా, రాబోయే కాలానికి కూడా తెలంగాణ వారసత్వం కోసం తెలంగాణ పునాదులు గట్టి ఉండాలి. మనం ఉంటాము, వెళ్ళిపోతాం. అందరు 4 రోజుల జీవితం, ఎప్పుడు ఎవ్వరు ముందు పోతారు వెనక పోతారు అనేది తెలియదు. నేను కూడా 2 నెలల కింద పోయేటోని. ఎందుకు ఆగినా దీనికోసమే ఆగినా అనేది నేను అనుకుంటున్నా, ఉద్యమకారులు చేయండి. కాబట్టి నిజంగా కూడా యాదన్న కూడా మొత్తం ఇల్లు అనేది పక్కకు పెట్టి, మన పెద్ద యాదన్న తెలంగాణ కళాకారుల వేదిక యాదన్నే కానీ, ఇవాళ భద్రన్ననే కానీ, నిజంగా వాళ్ళు ఇవాళ కూడా ఫుల్ టైం పని చేస్తున్నారు కదా. మనం కొంచెం సహాయం చేస్తే అయిపోయాయి. ఇక్కడ షేక్ షావల్ అన్న మన లోపల పోయి కూర్చున్నా అన్న, ఆ అన్న కూడా అట్లా. ఇక్కడ మోహన్ భాయ్ రాగన్న, నిజంగా మోహన్ భాయ్ రాగన్న కూడా ప్రజా జీవితంలోనే ప్రజల కోసమే ఉన్నాడు. ఇప్పుడే వచ్చిన ధనలక్ష్మి అక్కకు కూడా స్వాగతం తెలుపుతూ, అక్క కూడా ఆమె కూడా చిన్నప్పటి నుంచి స్టేజ్ మీద మొన్న ఫోటో చేస్తే నేనే పరిచయం అయినా. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ మహాసభ జనసభ నుంచి పనిచేస్తున్నారు. ఆమె యంగ్, అప్పుడు 10th చదువుతున్నావు, 10th చదువుతున్నట్టుంది. ఆ ఫోటోలు కూడా వచ్చినాయి. కాబట్టి అంటే నేను కొంచెం టైం ఎక్కువ తీసుకుంటున్నా. ఇవాళ వెంకటమల్లన్న గారు, కరీంనగర్ పిడమర్తి లింగన్న గారు, ఇట్టే యాదన్న గారు, ఇగో ఈ అన్న అయితే మామూలు సీనియర్ కాదు, అప్పటి నుంచి కూడా అన్ని దాంట్లో ఉన్నాడు, ఫిలిం ఫీల్డ్ ఇది. ఇగో మా మాజీ చైర్మన్ గారు రంగారెడ్డి గారు, బోయేపల్లి రంగారెడ్డి అన్న, ఇయ్యాల కూడా చేత కాకపోయినా ముందుండి నడిచిండు. సూర్యాపేటకు వచ్చిండు, ఎక్కడైనా వచ్చినాడు. శ్రీకాంతాచారి దగ్గర కూడా ఆరోగ్యం పాడే ఆ రోజు కొంచెం కింద మీద మేమే భయపడిపోయాం. వాస్తవానికి మొదటిసారి ఇక్కడ సుందరాయి కింద భయపడలే, మొన్న మాత్రం అయింది. కానీ ఆయన ఇవాళ కూడా ఒక యువకునిగా పనిచేస్తున్నాడు. ఇక్కడ ఓడు ఇంకా బాకీ ఉన్నది, ఇంకా చాలా చేయాలి. కాబట్టి అవార్డులు ఇవ్వాలి. కాబట్టి ఇగో శంకర్రావు అన్న గారు, మన హరిగోపాల్ అన్న కొత్తగూడెం అన్న రాజన్న నిజామాబాద్ అన్న కూడా జోగిని వ్యవస్థ మీద అన్న పని చేస్తూ ఉన్నాడు. ఇవాళ కూడా మీరు గమనించినట్టయితే జోగిని వ్యవస్థ కూడా తెలంగాణలో చాలా పెద్ద వ్యవస్థ. వాళ్ళందరూ కూడా అప్పుడు కవితను గెలిపించింది కదా, రూపాయి తీసుకోకుండా 3000 మంది వాళ్ళని అంతా వీళ్ళు యాదన్న ఇట్లా కొందరు మా మహిళలు ఆ కమిటీ ఉన్నది, వారికి కూడా గట్టిగా సపోర్ట్ కొట్టాలి. ఎందుకంటే యాదన్న కూడా ఇప్పుడు ప్రతి దానికి రావాలనుకుంటాడు. కానీ కుటుంబం ఏంది, పెద్దగానో కదా, ఆరోగ్యంపై ఏమైనా దెబ్బలు తాకితే నీకేమైనా మాకెవడు దిక్కు అనే తట్టు ఉన్నా కానీ ఆయన అట్లనే పయనిస్తుంది. కాబట్టి ఇలా చూడండి, శ్రీశైలం అన్న ఒక్కసారి రావాలి. ఏం కాదు రావాలి ఇక్కడ అమ్మ కొంచెం ఇగో శ్రీశైలం అన్న కూడా ఉద్యమాలతో పాటు చదువులు చెప్తూ ఉద్యమాలు చేస్తాడు. కాబట్టి ఎంతో మంది పిల్లలని, అదే విధంగా నర్సన్న ఉన్నాడు శ్రీశైలం అన్న పక్కకు. అన్న నర్సన్న నమస్తే పెట్టి ఒకటి. అన్న కూడా చంద్రన్న తమ్ముడు, చర్చల ప్రతినిధి చంద్రన్న, ఏదైతే జనాని కోసం అప్పుడు ప్రభుత్వం దాంట్లో ఒకడు ఆయన వ్యక్తి, వాళ్ళ తమ్ముడు. ఆయన కూడా ఇలా ఈ ఏజ్ లో కూడా వస్తారు. కాబట్టి మిగతా వాళ్ళందరి పేర్ల అక్కలకు, ఇగో కళాకారుల అక్కలకు, ఉద్యమాల అక్కలు, లక్ష్మీకాంత్ అక్క, సరళక్క, స్వరూపక్క, ఇంకా మొత్తం అందరు ఇక్కడ ఉన్నారు. ఈ అక్కలకు పేర్లు ఎందుకంటే ఇక నేను ఎక్కువ టైం తీసుకోకుండా నేను పెట్టాలి. కాబట్టి ఇగో పెద్ద లలిత అక్క ఉంది, ఈడ ఇంకో లలిత అక్క ఏడుంది, ఇగో ఈడుంది, అగో రాణమ్మ అక్కడ ఉంది. కాబట్టి ఇగో అక్క కరీంనగర్ అక్క కూడా వచ్చినారు. కాబట్టి అడు అరుణ అక్క ఆడ మధ్యలో కూర్చుంది, అటు అంజన్న. నిజంగా కూడా మీకు అందరికి కూడా మరొకసారి పేరున ధన్యవాదాలు చెప్తూ, సూర్యకళ అక్క పుష్పమ్మ అక్క కాదు మా చెల్లె, వీళ్ళందరూ మా చెల్లె, ఇంకో చిన్న చెల్లె ఉంది సుజీ అమ్మ, ఇగో మా అక్కలు స్వరూపక్క, బాలలక్ష్మక్క, అక్కడ ఒక చెల్లె, అట్లనే అంజలక్క ఏడుంది, వెళ్ళిపోయిందా. సరే ఇక అందరి పేర్లు భద్రన్న, మిగతా అందరి పేర్లతో సహా కూడా రేపు మాత్రం మీరేమన్నా అనుకోండి, ఈ 10వ తారీఖు అనేది మనము
తెలంగాణ మిలియన్ మార్చ్ డేని తెలంగాణ ఉద్యమకారుల చేసి మనమే నిర్వహిస్తున్నాం. గతంలో కూడా మనమే నిర్వహించినాం, ఈసారి కూడా మనమే నిర్వహిస్తున్నాం. కాబట్టి భారీ ఎత్తున దీన్ని సక్సెస్ చేయాలని కోరుకుంటూ, అదేవిధంగా మరొకసారి కళాకారులందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు, నమస్కారాలు తెలుపుతూ ధన్యవాదాలు.